జిల్లా విలీన మండలాల ప్రజలకు వరద భయం వెంటాడుతోంది. భద్రాచలం వద్ద గోదావరికి అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గుండేటి వాగు, ఎద్దువాగు ఉప్పొంగి రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కుక్కునూరు, వేలేరుపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిర్వాసితులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అప్రమత్తం చేశారు. ప్రజలను తరలించేందుకు బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కొంచెం మంచిగా ఏం కాదు. అదే అదే ఏలూరు జిల్లా విలీన మండలాల ప్రజలకు వరద భయం వెంటాడుతోంది. భద్రాచలం వద్ద గోదావరికి అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గుండేటి వాగు, ఎద్దువాగు ఉప్పొంగి రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కుక్కునూరు, వేలేరుపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిర్వాసితులు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అప్రమత్తం చేశారు. ప్రజలను తరలించేందుకు బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, గోదావరికి అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరి దీని మీద ముంపు ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి చర్యలు కొనసాగుతున్నాయి? విలీన మండలాలు ప్రధానంగా ముంపు బారిన పడుతున్నాయి. విలీన మండలాల్లో ఉన్నటువంటి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను ఇప్పటికే గోదావరి చుట్టుముట్టింది. కుక్కునూరు నుంచి వేలేరు పొర్లి మార్గ మధ్యంలో రహదారిపై నుంచి కూడా వరద నీరు అనేది కూడా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ అధికార యంత్రాంగం గ్రామాలు